యాక్చువల్గా అయితే నేను ఏలూరు అండి. ఆ, మాది అత్తోరు తడికిలపూడి. ఓకే ఓకే. అమ్మగారి ద్వారకా తిరుమల. ఆహా. ఇది నాది సపోజ్ చెప్పాలంటే నా 95లో మ్యారేజ్ అయిందండి. 95లో మ్యారేజ్ అయితే అసలు లెక్క అయితే మా ఇద్దరికి జాతకాలు కలవకపోయినా మా నాన్నగారు మాట ఇచ్చారని చెప్పి ఇచ్చి చేశారు. చాలా గొడవలు అన్ని అవుతూ ఉన్నాయి. అలా 2 పాపలు పుట్టారు, మధ్యలో 2 ప్రెగ్నెన్సీలు దించారు. చాలా జరిగిందండి. మా వారు సైకాలజీ వేరండి, ఆ ఫ్యామిలీ సైకాలజీ వేరు. దాంట్లో నేను కూడా కనెక్ట్ అయిపోయా వాళ్ళతో పాటు. ఎందుకంటే 6 నెలలు సాహసం చేస్తేనే వాళ్ళతో ఇదైపోతాం అంటారు. తాళం చేసి పాము అనుకునేదాన్ని కూడా నేను పామును కూడా పట్టుకునే పరిస్థితికి వచ్చేసాను. అర్థమవుతుంది మాటలు బట్టి మీది. అంటే తిరిగి ఎంత బిరిగ్గా ఈ రోజున నేను తప్పు నాది ఉందనుకోండి ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక మాట సరిపోతుందండి ఒప్పుకుంటే. అదే నేను తప్పు చేయలేదు అని అన్నాను అనుకోండి, ఏదో మళ్ళీ అది రిపీట్ అవుతుంది, నిజం బయటకు వచ్చేస్తుంది. నా ఫ్యామిలీ వల్ల నేను సఫర్ అయ్యేతూనే కాకుండా చాలా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, గొడవలు అవుతుంది, చాలా ఇది అలా 16 సంవత్సరాలు గడిచిందండి. 16 సంవత్సరాలు అయిపోయింది. గడిచాక అంటే 95లో మ్యారేజ్ అయితే 99లో వేరే వాడు ఎంటర్ అయ్యాడు నా లైఫ్ లోకి. అంటే అది ఏ రకంగా వచ్చింది అంటే, దరిద్రం అంటే నెత్తి మీద ఉంది అని అంటే నా నెత్తి మీదే ఉంది. వాళ్ళు పురమాయించుకొచ్చి ఒక మనిషిని హిప్నాటిజం చేస్తారంటారు కదా, ఆ టైప్ లో చేసుకొచ్చాడు ఈ అబ్బాయి. అతను ఎంటర్ చేసింది వాళ్ళేనా? అబ్బా. చూడండి, మా హస్బెండ్, మా అత్తగారు, మా మామగారు అందరు ప్రేమగా ఉంది. వాడు 2 years మా అత్తగారి ఇంట్లోనే నన్ను వాడుకున్నాడు. వాడుకోవటమే కాకుండాను నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 సార్లు వస్తే 2 సార్లు చేయించాడు, 3వ సారి చేయించిన అమ్మాయి చచ్చిపోద్దని చెప్పాడు. అంటే ఆల్రెడీ మా వాచ్ మా వాచ్ చేయించినవి ఉన్నాయి. దానికన్నా 2 పాపలు ముందున్నారండి. కానీ ఆడు ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా నేను చెప్తున్నానండి, కొన్ని నేను బయటికి వెళ్ళలేదండి, డైరెక్ట్ గా ఇంటికే వచ్చేవాడు. నైట్ 10ంటికి వచ్చేవాడు, తెల్లవారుజామున 5 దాకా ఉండేవాడు. అలాగా నన్ను 99 కాదే 2009 కాడి నుంచి 2011 వరకు ఇంటికి వస్తానే ఉన్నాడండి. మీరు అంటే అమ్మాయి నీకు సిగ్గులేదా? అవునండి, ఎందుకంటే ఇక్కడ నేను బలైపోయాను. మన మైండ్కే మాడిన దానికి, మా వాళ్ళ దానికి అన్నిటికీ కూడా కనెక్ట్ అయిపోయి ఎక్కడ బయటపడితే నా పుట్టింటోడు పొరుగు పోద్దా అని కుంగిపోయాను. తర్వాత దాంట్లో కూడా నా సంసారం నేను కాపాడుకోవడానికి కొన్ని సందర్భాల్లో నేను రాక్షస తత్వం చూపించాల్సి వచ్చేది. అంటే నా కాపురం నిలబెట్టుకోవడానికి చూసేదాన్ని కానీ పోగొట్టుకోవడానికి చూసుకోలేదండి. నేను నిర్మించుకోవడం ప్రయత్నంలో వీళ్ళు కొన్ని స్కెచ్లు వేశారు, కానీ కుదరలా చంపడానికి ప్రయత్నం చేశారు. నా వంతుగా నేను చచ్చిపోయేటట్లుగా ప్రయోగాలు చేశారు, చాలా జరిగినాయండి. జరిగిన ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వాడు రావడం, మా ఆయన గారు ఆపరేషన్ చేయించుకున్నారు, పిల్ల పుట్టడం, కానీ నేను చేయించుకున్నాను. వాడు రావడం, ప్రెగ్నెన్సీ రావడం, ఉంచుకోమని అనడం, మా ఆయన గారు చూడండి అప్పటికి మేము 8 నెలలు అయిందండి మా ఆయన గారితో నేను సంసారం చేయగా. ఎక్కడైతే క్లారిటీ కూడా చెప్పాను పెద్ద మనుషులతో కూడా. నన్ను వెళ్ళి ఎవరి వల్ల వచ్చింది ఏంటి అనేది టెస్టులు చేయించుకొని ఎన్ని చేయించుకొచ్చి పోనీ పెద్ద మనుషులు పెట్టి ఎవరి వల్ల వచ్చింది, పోనీ అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వస్తున్నారు అన్న విషయం తెలుసండి. మా ఆయన గారు ఇంట్లో పడుకునేవాడు, బయట పడుకునేవాడు మంచం వేసుకొని. మరి అప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను రాకుండా ఎలా వచ్చింది ఏంటి అనేది, కాకపోతే ఏంటంటే నన్ను నా ఎంతగా తప్పు, ఈ అమ్మాయి మంచిది కాదు అని బయటకు పంపించాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నది. ఆ ఆలోచనలో నేను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసే మైండ్ లో ఉన్నాను కానీ వీళ్ళు స్కెచ్ చేస్తున్నారన్న విషయం నాకు లేదండి. తర్వాత మధ్యలో 6 నెలలు అంటే నాకు ప్రెగ్నెన్సీ మొత్తం 6 నెలలు నిండిపోయి 7వ నెల వచ్చాక వాడు ఏమంటా మొదలెట్టాడండి, కొంచెం మీ ఓటు ఏదన్నా నీకు రాస్తానంటే రాయించేసుకో, ముందు జాగ్రత్తగా ఉండు. అతను మ్యారీడేనండి? అతను మ్యారీడేనా? లేదండి, పెళ్ళి అవ్వలేదు. అతనికి అంతకుముందు వాళ్ళ అన్నయ్యకి పెళ్లి అయితేనే ఆ కేసు 3 పెళ్లిళ్ళు అయినా 3 మొగుడు కాదని వదిలేశారు. అయితే ఫస్ట్ భార్యని వాళ్ళ చుట్టాలమ్మాయిని చేసుకుంటే ఆయన పట్టుకుని కొట్టారు, కృష్ణా పోతే. అప్పుడే నేను చెప్పాను ఆ సాక్షికం, అంటే వచ్చినప్పుడు ఈదిలో ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు వాడు మనసులో పెట్టుకొని వీడిని కూడా పిల్లనివ్వాలి అంటే వీడు కూడా 0.5 అనుకునేవాడు. ఎప్పుడైతే నా వల్ల ఏమన్నారంటే, సీను గారు ఎలాగో మీకు గొడవలు అవుతున్నాయండి, మీ భార్యతో మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, ఆయనే తప్పు ఇప్పటి వరకు లేదు, ఇక ఎలాగో పోయేటప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళందరి మధ్యలో మాటలు జరిగినాయి అన్నది బయటకు వచ్చిందండి. ఎలాగో మీరు ఏమి ఇవ్వకుండా పంపించేయాలని చూస్తున్నారు, ఆయననే తప్పేద్దాం, దాన్ని ఏ రకంగా అనేది మీరు చూద్దాం అది ఇదని చెప్పి వీళ్ళందరూ ఏమని వేసుకున్నారు. నాకు 6 నెలలు వచ్చిన తర్వాత మా ఆయన గారు అన్నారు, ఇలా సంగతి ఎలాగా అన్నది. నేను రేపొద్దున్న సమాజంలో ఎవరికి చెప్పు, నువ్వే మాట్లాడుకో, నా వల్ల పుట్టిందని చెప్తాను. పుట్టోడు పుట్టాక ఆడపిల్ల పుట్టిందని ఎవరికో పెంచుకోవడానికి ఇచ్చేద్దాం, మగలోడు పుట్టాను మనం తీసుకుని ఎట్లా వెళ్ళిపోతాం, మామూలు కాదు, మా వాడు మంచివాడు కాదు, మనల్ని మంచి అంటే నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుకోవచ్చేవారండి. గొడవలు అవుతున్నాయి, ఏ మధ్యలో సడన్ గా ఈ మార్పు ఏంటనేది నాకు అర్థం కాకపోవడం. కాదండి, మీరు అన్నే మీ ఆయన గారి సార్ పేరు ఏంటండి అసలు? అంత గొప్ప మనసు ఉన్న ఆయన పేరు?
అవునండి. తమ్మన శ్రీనివాసరావు గారండి. ఏంటి? తమ్మన శ్రీనివాసరావు. తమ్మన శ్రీనివాసరావు అండి. మామూలు అండి. ఓకే. ఇతనేమో గౌడసు మిద్దె వెంకటేశ్వరరావు. మిద్దె వెంకటేశ్వరరావు. ఇతను ఏలూరేనా? లేదండి, తడికి కూడా అండి. ఓకే. మీరు 2011లో కేసు పెట్టాను నేను. ఓకే. 2010లో బాగా పుట్టాడండి. ఇదంతా జరుగుతుండగాను వీళ్ళు ఏ స్కెచ్ చేశారంటే, మనకి రుజువు కావాలి అంటే బిడ్డ కావాలండి. అది అర్థమైందిలేండి. రేపు రోజున ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు, నా ఫ్యామిలీ సర్టిఫికేట్ నా సర్టిఫికేట్ ఇది, కానీ ఆవిడకి బిడ్డ ఎలా పుట్టారు, సో ఈ కాజ్ వల్ల నాకు ఆవిడ వద్దు అని చెప్పడానికి. మీరు అన్న ప్రెగ్నెన్సీ తీయించేశారండి? తీయించలేదు, 2 తీయించారు, 3 తెంచుకోవడదు ఇలా సంగతి అన్నాక అప్పుడు ఉంచుకుందాం మనం వెళ్ళిపోతాం అన్నారు ఈయన. ఇప్పుడు ఉంచేశారండి అది? బాబండి నాకు 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఆయన ఏమంటారండి దానికి? చెప్తానండి, బాబు పుట్టిన సంవత్సరంలో రాస్తానని చెప్పి దేవుడి గుళ్ళో తీసుకెళ్లి ఈ పిల్లడు ఎవరు పుట్టారని ప్రమాణం చేయమన్నారు. మనం దేవుడి మీద మామూలుగానే అబద్ధం చెప్పి సావలేము. దేవుడి మీద చేయబడితే రేపొద్దున ఎలా ఉంటదండి అది? ఆ వాసి మత గుళ్ళకి తీసుకెళ్ళాలంటే అదిగో ఇలా సంగతి. మీ దాంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారు, అమ్మ ఏదైనా తప్పు ఒప్పు ఉన్నా కూడా ఏదైనా ఉన్నా మాతో చెప్పానంటే ఏం జరిగిందో చెప్పమ్మా అని పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం ఇలాగా. మళ్ళీ కొన్ని రోజులు గడిచిందండి, గొడవలు పెట్టుకుంటూ మొదలెట్టాడు మా ఆయన. ఇంకా ఎక్కువ కొట్టడం తిట్టడం, ఇంకా నన్ను ఇచ్చేది కొట్టడం, అరాచకంగా ఇచ్చేసుకోవడం మొదలెట్టారు. ఫైనల్ గా మీది ఏమైందండి? ఫైనల్ మీ కథ ఎలా క్లియర్ అయిందంటారు? అయిందా లేదంటారా అది చెప్పండి. అవ్వలేదండి. నేను ఇప్పుడు కేసు రీఓపెన్ చేసుకోవడానికి కోర్టుకి వెళ్తే, చంద్రపూడి కోర్టుకి వెళ్తే కాగితాల కోసం. ఆ విషయం కూడా నాకు కొట్టేశారు అన్న విషయం నాకు తెలియదండి. మేమేంటంటే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసుకొచ్చారు. ఎవరో పిల్లోడు పుట్టాక మా ఇంట్లో నుంచి వదలకు వచ్చేసాక అవన్నీను. ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, నాకు బాబు పుట్టాక ఈడు సంసారానికి పనికొస్తాడు పర్వాలేదు అని చెప్పి ఈ అబ్బాయికి పెళ్ళి 2011లో పెళ్లి అయినప్పుడు నేను చేసేటా. మీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నారు ఆడు పనికొస్తాడు? ఇక్కడ మీకు ఒకటి అర్థమైందా? ఎలాగో పోతుంది కాబట్టి దీని మీద నిందే చేయొచ్చు, నేను మగోడిని నప్పించుకోవచ్చు. మరి మీరు అతన్ని ఏమి? అయ్యో అతని మీద కేసు వేస్తే 30 ఎకరాల పొలం ఉందండి. మా ఆయనకి నాకు అక్కడ ఏ రకంగా వచ్చి ఏం చేసుకొచ్చిన బలాత్కారం అన్ని కూడా రాసి ఇచ్చినాయి, అన్ని కూడా చెప్పా. నన్ను బలాత్కారం చేసింది, ఎలా చేశాడు ఏంటి అన్ని కూడా పోలీసులతో చెప్పాను, లాయర్ గారితో చెప్పా, అన్ని జరిగినాయి, ఇవన్నీ కూడా చెప్పా. మేము చేసి పెడతామమ్మా, మేము ఆ రూతులో మేము పోరాడుతాం, న్యాయం చేసి పెడతామని చెప్పి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని నా కేసు నాకు నా సైడ్ నుంచి ₹1 రాదు కదండి, నన్ను రోడ్డు మీద వదిలేశారు. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ తో డైవర్స్ అయిపోయిందండి? లేదండి, అవ్వలేదండి. ఓకే. ఈడ మీద ఉన్న కేసు అయితే కొట్టేశారు? కొట్టేశారు. అయితే నేను దీంట్లో పొరపాటు ఏం చేశాను, 2014 దాకా ఎదురు చూశానండి. ఎదురు చూస్తే వాళ్ళు ఏమీ లేదు. ఇప్పుడు పిల్లడికి ఇంటి పేరు ఏం పెట్టినా ఎవరికాళ్ళు నన్ను ఎలివేసేసారు. అంటే నాకు ఇక్కడ తినడానికి కూడా తిండి లేదండి. మనకి కాబట్టి ఆఖరికి వెళ్తాను, నాకు అక్కడ ఉన్నదే చెప్తాను, వాళ్ళని న్యాయం చేసి పెడతారు ఇలా తగ్గదని. మా వాళ్ళకి కొంచెం నేను చెప్పాలి కదా, నాకు మాట్లాడకపోయినా చెప్తే వద్దు నువ్వు బడ్జెట్ కాబట్టి కన్నా అంటే ప్రపంచం మొత్తం అంతా చూస్తుంది, అందరూ చూస్తారు, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి నన్ను ఆపేశారు. ఆడేమని వాళ్ళ దగ్గర ఒప్పుకున్నారంటే పోలీస్ స్టేషన్ లో ఆమె మంచిదండి, నా వల్లే పుట్టాడు, ఒక 5 ఎకరాల పొలం రాస్తా, ఒక ఇల్లు కట్టిస్తా, వ్యాపారం పెట్టిస్తా, కౌంటర్ పిల్ల కాబట్టి. అయితే నేను అన్నా పోలీసు వాళ్ళని ఇవన్నీ రాయించుకుంటా అంటే మేము రాయించుకున్నామమ్మా, కాకపోతే ఇతనికి ఆల్రెడీ ఒక కేసు ఉంది కదా, ఆ కేసు మీద రాజమండ్రి కేసుకి వెళ్ళాలంటే ఈ కేసు ఇక్కడ ఇది నువ్వు కాంప్రమైజ్ అయినట్టు ఉండాలి, ఇక్కడ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చానన్నది, ఇక్కడ సంతకాలు ఇస్తే అక్కడ అతను వెళ్ళగలుగుతాడు అని అన్నారు. కానీ ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నతో కూడా నేను చూసాను. 50,000 కట్టించాడు. 50,000 2011లోనండి. ఓకే. మీ ఆ పుట్టిన బాబుకి ఎవరింటి పేరు పెట్టారండి? ఇప్పుడు ఇదేనండి ఇక్కడ మిస్టరీ ఏంటంటే 2014 దాకా ఎదురు చూశానండి. మరి నేను తమ్మను అంటే కౌంటర్ అబ్బాయినే కదా పెళ్లి చేసుకుంటే, కౌంటర్ అమ్మాయి కాబట్టి అది ఉన్నది. మనకి ఆధార్ కార్డు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా చోట్ల ఆధార్ కార్డు అడుగుతున్నారు. అడుగుతారంటే ఆధార్ ఐడెంటిటీ కదా మెయిన్. ఇవన్నీ కాదు, నాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు. కొంచెం నా మైండ్ సెట్ మార్చుకోవడం మొదలెట్టేదండి. మరి అంటే మైండ్ సెట్ అంటే గట్టిగా మాట్లాడతాం, నాకేం చెయ్యట్లా, ఇప్పుడు నా పిల్లడు భవిష్యత్తు ఏమైపోతే, ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది, 5 సంవత్సరాల పిల్లడు కొత్త స్కూల్లో జాయిన్ చేయాలి అది ఇది అని అంటుంటే వీళ్ళు మళ్ళీ దీంట్లో మా చెల్లెళ్ళు ఏమన్నారంటే అయితే అయింది ఆ పిల్లడికి తండ్రి పేరు పెట్టేసా ఇంటి పేరు పెట్టే అన్నారు మా వాళ్ళు. మా ఆయన వేరే వచ్చారు కూడా కబుర్ చేయించుకొచ్చాడు, స్కెచ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు నేను కోల్పోయాను, ఇప్పుడు నాకు బాబున్నాడు, బాబుకి తండ్రి మిద్దె వాళ్ళతోనే పెట్టేశా. నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే తీసుకోలేనప్పుడు నేను చెప్తానండి, ఇక్కడ నేను చేయలేదని నేను అంటున్నా. వాడు నన్ను ఏ రకంగా ఇచ్చేసుకొచ్చి నన్ను బయటికి నేనేమో వెళ్ళలేదండి, అత్తోరి ఇంట్లోనే జరిగింది ఇదంతా. 2 years జరిగింది. రోజు వచ్చేవాడు నైట్, అసలు నన్ను పడుకొని ఇచ్చేవాడు కాదండి. అయితే అసలు పెళ్లి కాలేదు కదా వాడికి, నన్ను పడుకొని ఇచ్చేవాడు కాదు. నన్ను ఏ రకమైన టార్చర్ అంటే ఏదో కొత్తగా పెళ్లి అయితే పొద్దు ఎరగదంటారు చూడండి, అదంట శాస్త్రాలు పెచ్చోడికి ఇది అన్నట్టు. నా జీవితం అంతా 2 ఏళ్ళు ఆడి చేతిలో నలిపోయిందండి. ఆడు ముట్టుకున్నాక నేను మా ఆయన గారితో నేనే ముట్టుకో ముందు చేయలేదండి, ముట్టుకున్నాక నేను చేయలే. మా ఆయన గారితో కాపం ఆయన బయట తిరిగేవాడు మా ఆయన గారు.
ఇక్కడ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని పట్టుకున్నానని చెప్పి నన్ను ఈ దీంట్లో ఇది ఇన్వాల్వ్ చేసుకొచ్చారండి ఈ విషయం. ఓకే ఓకే. అంటే దీనికి ప్రాసెస్ అంటే అతనికి పెళ్ళక ముందే నా బాబు పుట్టాడు కాబట్టి పిల్లోడికి తను ఆస్తిలో ఏమన్నా వస్తుందా అంటే ఇది క్లారిటీగా మన లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. ఈ దీంట్లో కొన్ని విషయాల కోసం నేను లాయర్స్ ని ఆన్లైన్ కలుపుతూ మాట్లాడుతూ జరుగుతున్న సమయంలో లాయర్లు నన్ను వాడుకోవడానికి చూశారు. కానీ ఎక్కడ ఎందుకంటే ఫస్ట్ చెప్తామండి మ్యాటర్, తర్వాత అమ్మ అంటారు. ఆ మ్యాటర్ చెప్పిన 2 రోజులకి తెలిసిన తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది వస్తే సరే అయితే ఈ అన్నిటికీ అలాగా ఇంచుమించు చాలా మంది దగ్గర మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే భర్త చేతుల్లో మనిషి ఇలా అయితే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక న్యాయమైన పొజిషన్ లో ఉన్నా చెప్తున్నానండి. దీనికి కారణం ఇప్పటికీనండి లాయరు పోలీసు వాళ్ళు అంటే నాకు ఎంత చిరాకంటే అంత చిరాకండి. మా బాబు ట్యాబ్ లో ఫేస్బుక్ క్రియేటివ్ చేసుకొచ్చారు. దాంట్లో కొన్ని మీరు మాట్లాడే విధానాలు అంటే క్లారిటీగా వింటున్నారు. తర్వాత ఏం జరిగిందని అటే పర్సన్ కి ఫోన్ చేసి ఏమంటే ఇలా స్టేషన్కి వచ్చింది, లేదా ఇక్కడికి వచ్చింది, మీ సర్కిల్లోకి వచ్చిందా, మీ ఏరియాకి వచ్చిందా, పలానా వాళ్ళు వచ్చారా లేదా అని మీరు ఎంక్వైరీ చేసుకొని అది మీరు ఇంత క్లారిటీగా జనాలు చూసేటట్లుగా పెడుతున్నారు అని అంటే ముందు నేను భయపడతాం కదండి. ఏముందండి ఇప్పుడు నన్ను సోషల్ మీడియాలో పెట్టినా ఏం పెట్టినా ఇక్కడ స్పందించే వాళ్ళు కొంతమంది ఎవరంటే ఒక ఆడదానికి అన్యాయం జరిగింది అనేది 100లో 20% ఉంటారు. అది మా వాళ్ళు ఆలోచనలో 30% ఉంటారు. మీరు కుటుంబెక్కి మదమెక్కి మౌ ఇలా చేసుకొచ్చింది అనే వాళ్ళు 10% ఉంటారు. అలాగా ఏంటంటే 100లో మనం ప్రతి దానికి కేటగిరీ ఎంతమంది అనేది మనం వేసుకుంటాం కాబట్టి అండి ఆటోమేటిక్ గా ఏమో నా లైఫ్ ఇలా జరిగింది ఇంకో అమ్మాయి జరగకుండా ఉన్నానమ్మా అని చెప్తాను. ఓకే, గుణపాఠం కింద నేను చెప్తానండి. ఓకే మేడం, నాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్గా మీ హస్బెండ్ విషయం పక్కన పెడితే మీ బాబు కోసం మీరు పోరాడుతున్నారు ఇప్పుడు. నాకు ఎవరు ఆస్తి వద్దండి. అంటే నేను గౌరవమైన కుటుంబంలో నుంచి వచ్చాను. అక్కడ చండాల పైన ఒక పేపర్కి ఇచ్చి పెళ్లి చేశారు. నా జీవితం స్పాయిల్ ఎక్కడ అయింది అంటే పెళ్లి అయ్యాక. కానీ మనకు పుట్టుక వచ్చే బుద్ధులు ఎక్కడికి పోకూడదండి. ఇప్పుడు కొంచెం కోమట్లు అనేటప్పటికి ఏమన్నా ఏమే అండి అంటే పడరు కదండి. ఓకే రైట్. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని కేసు రీఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారా? కేసు రీఓపెనింగ్ చేసుకొని బాబుకి డిఎన్ఏ టెస్ట్ పెట్టుకొని మీ ఆధార్ కార్డు ఇంటి పేరు ఏముందండి? ఇప్పుడు మిద్దెనే పెట్టించేసానండి. మిద్దెని పెట్టించారా? ఓకే, ప్రజెంట్ అయితే ఎవరు మిద్దె వెంకటేశ్వరరావు గారి భార్య కిందే చలామణి అవుతున్నారు మీరు. ఓకే ఓకే అండి.